చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మేడం, నాకు వచ్చిన దగ్గర నుంచి ఒక డౌట్ లాస్ట్లో అడుగుదాం అనుకున్నాను. పక్కనే బీచ్, ఆ వాటర్ సౌండ్ ఇక్కడికి వస్తుంది. అవునండి. ఈ సైక్లోన్ వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు ఎప్పుడు ఇల్లులు మునిగిపోవటం, మీరు బయటికి ఇక్కడ వెళ్ళిపోవటం. దాకా అండి నా కార్లు, నా చెట్లు అన్నీ ఇలా స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్. నేను అనుకున్నాను మన మన తాత ముత్తాతలందరూ మనకు నేర్పించింది ఏంటి, 1/4 లోకం చుట్టూ 3/4 నీళ్ళు, ప్రళయం వచ్చేస్తుంది, వరల్డ్ ఎండ్ అయిపోతుంది అని అన్నారు కదా. అలా అనుకున్నానండి. ఇల్లంతా మునిగిపోయిందా? ఇల్లు ఇక్కడ ఈ కిటికీ వరకు నీళ్ళు వచ్చినాయి. ఓకే. ఆ రోజున మా ఆయన కొలంబో ఫ్లైట్ ఆపరేట్ చేయడానికి వెళ్తున్నారు. ఎయిర్ ఇండియాలో ఉన్నాను అప్పుడు. 9 o'clockకి ఆయన కార్ వస్తుంది. 10:30కి హ్యాస్ టు బీ ఇన్ ద ఎయిర్పోర్ట్. ఐ థింక్ 12 o'clock టేక్ ఆఫ్ అనుకుంటుంది. 6 o'clockకి నేను పళ్ళు తోముతుంటే అద్దం ఇలా 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 కదిలింది, మిర్రర్. అంటే అద్దం కదులుతుందంటే నాకు లో బీపీ ఉంది, నాకు అప్పుడప్పుడు అలా కళ్ళు తిరుగుతాయి. అప్పుడప్పుడు కళ్ళు లో బీపీగా ఉంది కావాలి నాకు, అందుకని కళ్ళు ఎవరు తిరుగుతున్నాయేమో, అందుకని అది కదులుతున్నాడు అనిపించిందా అనుకున్నా. కాళ్ళ కింద గ్రర్ ఒక సౌండ్ వచ్చిందండి. దెన్ ఐ న్యూ సంథింగ్ ఇస్ రాంగ్. ఇంట్లో అప్పుడు 7 కుక్కలు అనమాట, బాక్సర్స్, ఏంటిది రాజపాళయం డాగ్స్, పెద్ద పెద్ద డాగ్స్. ఆ 7 కుక్కలు ఎలా అరుస్తున్నాయి అంటే కింద కాకులు కుక్కలు అన్నీ అరుస్తున్నాయి. వియర్డ్ ఇట్ వాజ్. దెన్ మా ఆయన అప్పుడు ఉన్నారు ఇంట్లో, అది 9 o'clock. ఆయన బెడ్రూమ్లోంచి బయటకు వచ్చారు, నేను బాత్రూంలోంచి బయటకు వచ్చాను, నా పిల్లలు పక్కన ఉన్న రూమ్లోంచి బయటకు వచ్చారు. ఆ బెడ్ కదిలిందంట. ఈయన అనుకున్నారంట నేను లేచి వెళ్తున్నానుగా అనుకున్నారంట. లేస్తే ఇలా ఊతుందంట అనుకున్నారంట ఆయన. ఇదేంటి ఇంత ఇంత వైబ్రేషన్ ఏంటి, బెడ్ నువ్వు లేచి వెళ్తుంటాను అనుకుని చూస్తే నువ్వు పక్కన లేవు. అప్పుడు మా ఆయన అన్నారు, సముద్రాన్ని చూసి అన్న మాట ఏంటంటే, టైడల్ వేవ్స్ వస్తాయి, ఇది బీచ్ పక్కన ఉన్నాం కదా మనం, సముద్రంలో ఏర్పడిన భూకంపం ఇది, అందుకనే మనం సముద్రం ఒడ్డున ఉన్న మన ఇల్లు ఇలా కదిలింది. ఒక 20-25 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ హైట్కి నీళ్ళు, అదే అలలు పైకి వస్తాయి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని అన్నారు. ఇక అద్దరిపోయాను నేను, బాబోయ్ ఈయన 10 గంటలకు వెళ్ళిపోతున్నారు, 6 గంటలకి ఇలా అంటున్నారు ఏంటి అని. అప్పుడు నేను వెంటనే ఒక బ్యాగ్ తీసి, ఆ బ్యాగ్లో ఒక టార్చు, క్రోసిన్ ట్యాబ్లెట్లు, విక్స్ ట్యాబ్లెట్లు, అగ్గిపెట్టి, క్యాండిల్, ఒక బెడ్షీటు, పిల్లలు చిన్న చిన్న పిల్లలు అప్పుడు 6 ఏళ్ళు ఒక అమ్మాయికిను, 4.5 సంవత్సరాలు ఎంతో ఒక అమ్మాయికి, ఆ పిల్లల బట్టలు, దుప్పటి 2 తిన్ దుప్పట్లు వేసుకుని జిప్పేస్తున్నా. మా ఆయన అన్నారు ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నారు. నేను లేదు, అప్పుడే ఒక 2 years ముందు గుజరాత్లో పెద్ద భూకంపం వచ్చి గొప్ప ద మల్టీ మిలియనర్స్ వేర్ స్లీపింగ్ ఆన్ ద రోడ్ అంట. అవును, అలా అది విన్నాను కదా. ఒకవేళ ఏమైనా ఇల్లు కదిలి కింద పడిపోతే ఈ పిల్లలతో ఎలా ఉంటామన్న రోడ్లో, అందుకని ఈ బ్యాగ్ రెడీ చేసుకున్నారన్న. యూ ప్రూవ్డ్ యువర్ పైలట్ వైఫ్. ఎందుకంటే పైలట్స్లు ఎప్పుడు అహెడ్గా ఆలోచిస్తారు. వాళ్ళు ఈ ఎయిర్క్రాఫ్ట్లో ఉన్నప్పుడు, ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్తాను, నేను ఎమర్జెన్సీ ఇన్సిడెంట్. ఆ ఎయిర్క్రాఫ్ట్లో ఉన్నప్పుడు జరగబోయేది ముందే వాళ్ళు అసెస్ చేయాలి. దే హ్యావ్ టు బీ అహెడ్ ఆఫ్, ఇది కాకపోతే అది, నెక్స్ట్ ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్స్, అలా ఉంటారు వాళ్ళు. సో హీ టోల్డ్ మీ ఐఎమ్ వెరీ ప్రౌడ్, యూ ప్రూవ్డ్ దట్ యు ఆర్ అ పైలట్స్ వైఫ్ అని అన్నారనమాట. అన్నా కానీ మనసు ఏదో, నాకు ఒక సెన్స్ ఉందండి, ఏదైనా చెడు జరిగే ముందు నాకు తెలుస్తుంది, ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది అనేది నాకు ఐ కెన్ సెన్స్. సో ఆ రోజున ఈయన వెళ్ళిపోతున్నారు కదా, నేను తలుపు తాళాలు వేసేసి నేను పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోదాము, ఈ సముద్రం ఒడ్డును కదా ఈ ప్రాబ్లం, వెళ్ళిపోదాము అనుకుంటూ ఉన్నాను నేను. ఆయన అక్కడ కూర్చుని పేపర్ చదువుతూ ఉన్నారు. ఆ రోజున నా పిల్లలిద్దరూ చిన్న చిన్న పిల్లలు కదా, అప్పుడే ఇంటికి కొత్తగా వచ్చామన్నమాట, 1 సంవత్సరంన్నర అలా అవుతుంది అనుకుంటా. సో ఈ గేట్ లేదు, అప్పుడు గేట్ చేసి తయారు చేసి పెట్టున్నాను, ఇంకా ఫిక్స్ చేయాల. ఇక్కడ మట్టి, ఏంటి ఇసుక సిమెంట్లు అన్నీ అప్పుడే కాంపౌండ్ వాళ్ళు జరుగుతుంది. అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. యాక్చువల్లీ ఎవ్రీ సండే, అది సండే జరిగింది, ఎవ్రీ సండే నా 2 పిల్లలకి తల మీద నూనె పెట్టి మర్దించి స్నానం చేయించే రోజు. ఇప్పటికీ అదే ఫాలో చేస్తాను నేను, ఆయిల్ బాత్.
వాచ్మ్యాన్తో మన సెక్యూరిటీతో ఆ బీచ్కి వెళ్ళి అక్కడ ఆడుకుని మట్టి గిట్టంతా చేసుకుని వచ్చిన తర్వాత ఆ తలస్నానం నూనె పెట్టి తలస్నానం చేసే ప్రోగ్రామ్ ఎప్పుడు ఆ రోజున బికాస్ మై సెక్యూరిటీ వాజ్ అ క్రిస్టియన్ బాయ్ అండ్ హీ వెంట్ టు జార్ఖండ్ టు సెలబ్రేట్ హిస్ క్రిస్మస్ విత్ హిస్ పేరెంట్స్ హీ వాజ్ నాట్ దేర్ టెంపరీగా కొత్తగా ఒక ఆయన వచ్చారనమాట ఆయనతో పంపించడం పిల్లల్ని ఇష్టం లేక పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు ఆ రోజు కనుక ఆ పిల్లోడు ఉన్నట్టయితే బీచ్కి వెళ్ళేవాళ్ళు ఐ కాంట్ ఇమాజిన్ వాట్ వుడ్ హ్యాపన్ ఐ వుడ్ హ్యావ్ లాస్ట్ బోత్ మై డాటర్స్ దట్ డే వెళ్ళకపోవటం మూలన ఆ రోజున మంచి జరిగింది దేవర్ ఇన్ ద హౌస్ అక్కడ ఆడుకుంటూ ఉన్నారనమాట పప్పా వాటర్ అని అరుస్తున్నారు నేను అప్పుడే అంటున్నాను ఆయనతో తొందరగా ఇంకొక 6 గంటలో కారు వచ్చేస్తుంది నేను బయలుదేరి వెళ్ళిపోతానంటే ఎందుకు భయపడతావు అలాగా అని అన్నారు అని అంటూ ఉన్నారు పప్పా వాటర్ నీళ్ళు వచ్చేస్తున్నాయి లోపలికి వెంటనే ఈ పిల్లల్నిద్దరిని పట్టుకుని మేము ఆయన నేను పైకి వెళ్ళిపోయి కిటికీ తలుపులు అన్ని కటకట వేసేసి పైకి వెళ్ళిపోయాం పైకి వెళ్ళిపోయాను తలుపులన్నీ వేసాం కాబట్టి ఈ నీళ్లు లోపలికి ఒక పూజ మా పూజ అర ఉందండి చూసారు కదా మీరు లోపల ఆ పూజ అర వరకు వచ్చి ఆగిపోయినాయి బికాస్ సీపై వచ్చిన నీళ్ళే తప్పితే లోపలికి రాలేదన్నమాట ఇక్కడ ఈ చైర్స్ టేబుల్స్ అన్నీ గేట్ లేకపోవటం వల్ల అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి నీళ్ళల్లో అందులో ఖురాన్ ఒకటి వచ్చింది ఖురాన్ మీకు ఖురాన్ చూపిస్తాను లోపల ఆ ఖురాన్ అని మాకు తెలియదు ఇట్ ఈస్ కమింగ్ లైక్ దిస్ ఏవో ఫ్లైట్ మాన్యువల్ బుక్స్ కావాలనుకుని అది తులిపి కిటికీలో పెట్టి పారిపోయాం పైకి వెళ్ళిపోయాం అనమాట 2వ అంతస్తుకి వెళ్ళిపోయినప్పుడు మా ఇంటి వెనకాల ఒక మాస్క్ ఒకటి ఉంది మాస్క్ అలా ఉందండి మాస్క్ చుట్టూ ఆ వాల్స్ ఉన్నాయి కదా అవి బిస్కెట్ బ్రెడ్ పడిపోతున్నట్టుగా పడిందండి బ్రెడ్ పీసుల నుంచో పడితే పడిపోతాయే అలా పడిపోతున్నాయి మన మాస్క్ని చూసి మనం రామకృష్ణ అని పిలవగలమా అల్లా అని కూడా పిలుస్తాం ఐ సెడ్ అల్లా వరల్డ్ ఈజ్ ఎండింగ్ నీ గోడలు అలా పడిపోతున్నాయి ప్లీజ్ సేవ్ ద వరల్డ్ అని అది చూసి నేను అల్లా సేవ్ ద వరల్డ్ అని అన్నాను నేను ఎందుకు అన్నానో తెలియదు మరి అలా వచ్చింది ఆ మాస్క్ని చూసి ఎలా అనిపి మనం చర్చిని చూసి జీసస్ క్రైస్ట్ని ఇలా అంటాం కదా అలా మాస్క్ని చూసి అల్లా అని అన్నాను కింద ఒక కుక్క మాత్రం చైన్ కట్టేసింది కావాలి దాని ముక్కు మాత్రం బయట ఉందండి అది పైకి జనరలీ డాగ్స్ స్విమ్ కదా మన పెట్స్ అన్ని స్విమ్ చేసుకుంటూ వస్తాయి అది కట్టేసి ఉండటం వలన అది ఈత కొట్టక ముక్కు మాత్రం బయటకుండి అల్లాడుతూ ఉంది ఆయన చూసి కిందకి పరిగెత్తుకాను అసలు నేనేమో ఆయన పట్టుకుని వెళ్ళొద్దని అంటున్నాను బికాస్ కింద కరెంట్లు ఏమైనా ఉంటాయేమని భయం నాకు అయ్యో స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ దెన్ హీ సెడ్ అవర్ డాగ్ ఈజ్ గోయింగ్ టు డై లీవ్ మీ అని ఆయన అంటున్నారు అల్లా సేవ్ ద వరల్డ్ అన్నానండి ఇలా చూశానండి నీళ్ళని అలా సినిమాలో పోతున్నట్టుగా కిందకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంత వరదలు వచ్చినా కానీ బీచ్ సైడ్ ఉన్న ఇళ్ళు మునగవు ఎందుకు తెలుసా ఇసుక నీళ్ళు అలా లాక్కుంటా చనిపోతాయి అనమాట అలా 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 ఇంతవరకు వచ్చిన నీళ్ళు అలా పోయినాయి కిందకి అప్పుడు కుక్క బయటికి ఫుల్గా రావడంతో అప్పుడు ఆయన వచ్చి చైన్ ఊడదీసేసి వెళ్ళారనమాట అది మాకు ఖురాన్ అనేది మా లైఫ్లో మేము చూడలేదు ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు అది అలా కిటికీలో పరిగేసి మేము పరిగెత్తాం ఇది అయిపోయిన ఒక 4-5 రోజుల తర్వాత ఈ పక్కన మాస్క్ పక్కన ఉండే ఒక ఆవిడ మన ఇంట్లో పనిచేసే సాబిరా బీవీ అని ఒక ఆవిడ వచ్చేసి ఈ బుక్ని చూసి అల్లా దిస్ ఇస్ అమ్మ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఖురాన్ అమ్మా అంది ఓ ఖురానా ఆ మాస్క్ నుంచి ఒకవేళ నీళ్ళల్లో వచ్చిందేమో అనుకుని అక్కడికి వెళ్ళి అడిగాం ఏమండి ఇది మీదా అని వాళ్ళు చూసి ఇదేదో ఏన్షియంట్ ఖురాన్లాగా ఉందమ్మా ఇది ఖురానే మాకు అర్థం కావట్లేదు ఇది కావాలంటే పెట్టేసాలండి అని అన్నారు కావాలంటే పెట్టేసాలంటే మనకు వచ్చింది ఇది మనకు వచ్చిన ట్రెషర్ ఇది అని చెప్పేసి నేను లేదండి మేము పెట్టుకుంటామండి తీసుకొచ్చేసాం అప్పుడు డౌన్ టౌన్ ఇది ఐ డోంట్ నో వెదర్ యూ షుడ్ పుట్ దిస్ బట్ చూసి చూడండి ఇట్ షుడ్ నాట్ కాంప్లికేట్ డౌన్ టౌన్ హిందూలో ఎయిర్ ఇండియా క్యాప్టెన్ గెట్స్ అ ఖురాన్ యాజ్ అ గిఫ్ట్ ఫర్ సునామీ అని వేశారు హెడ్లైన్స్లో ఓకే వచ్చింది ఎందుకంటే అంతకుముందు ఒక ఎమర్జెన్సీ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది ఈయనకి ఫ్లైట్లో అందుకనే అక్కడ ఉన్న
ఆ ప్రెస్ ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్ ప్రెస్, వాళ్ళు కెప్టెన్ చంద్రశేఖర్ ఇక్కడ బీచ్ సైడ్లో ఉన్నారు అని తెలిసి ఆయన ఇంటికి ఫోన్ చేసి అడిగారు, హౌ ఇస్ ఇట్ అని, కెప్టెన్ అని. ఐఎమ్ బ్లెస్డ్ విత్ ద ఖురాన్ అన్నారు ఆయన. ఇక అది అలా వచ్చేసింది అనమాట. ఓకే. అది ఎవరెవరు ఈ ట్రిప్లికేన్లో ఉన్న హాజీఆర్స్ వీళ్ళందరూ వచ్చారమ్మా మేము ఖురాన్ చూడగలమా అని. చూసి రండి మీ పాదం ఇంట్లో పెడితే ఇట్స్ వెరీ నైస్, ప్లీజ్ కమ్ అని చెప్పి తీసుకెళ్ళమంట. ఆయన ఇలా నన్ను చెప్పించారు ఎలా జరిగింది ఏమిటేనని. చెప్తున్నప్పుడు అమ్మ మీ ఇద్దరిలో ఎవరు ముస్లిం అని అడిగారు మా ఇద్దరిని. ఎందుకు అడుగుతున్నారు అలాగా అన్నాను. లేదు ఇంటి ముందు ఓ పక్కన జీసస్ ఉంది, ఓ పక్కన మాషా అల్లా అని ఉంది, డోర్లో ఉంది పైన ఈస్ట్ ఎంట్రన్స్లో ఉంది చూడండి, ఓ పక్కన మహాలక్ష్మి పెట్టారు, మీరు ఎవరమ్మా అన్నారు. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఐ సెడ్. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, గుడ్ హ్యూమన్ బీయింగ్స్, దట్స్ వై వీఆర్ బ్లెస్డ్. ఆ ముగ్గురు మమ్మల్ని కాపాడి ఉంటారు ఒకవేళ అని అన్నాను. సరేనమ్మా అని చెప్పి అది తీసుకోబోతున్నారు ఆయన వెళ్ళిపోయేటప్పుడు. ఎందుకు తీసుకెళ్తున్నారండి అన్నాను. నాకు తెలియదు కదా, దానికి కుంకాలు పసుపులు పెట్టి నేను భగవద్గీత పక్కన పెట్టాను దాన్ని. ఐ డోంట్ నో హౌ టు టేక్, ఐ కెప్ట్ ఇట్ బికాజ్ ఇట్ ఇస్ అ హోలీ బుక్ అని చెప్పేసి పెట్టారనమాట. దెన్ ఈసారి అమ్మ ఇది మేము తీసుకెళ్తామమ్మా అన్నారు. ఎందుకండి అన్న. ఇది మీకు అవసరం లేదు కదమ్మా అన్న. నాకు చాలా కోపం వచ్చేసింది. అవసరం లేదా, అక్కడ పెట్టేయండి అని చెప్పి. వెన్ అల్లా డిడ్ నాట్ మైండ్ కమింగ్ టు మై హౌస్, వెనకాల మాస్క్ ఉంది, అయ్యో అక్కడికి వెళ్ళాలని ఆ మాస్క్ అలా వెళ్ళాల్సింది మన ఇంటికి వచ్చింది. ఇట్స్ అ ట్రెషర్ ఫర్ మీ. యూ టీచ్ మీ హౌ టు రెస్పెక్ట్ ఇట్, I will respect. Your parents said Allah is God. My parents said Krishna, Rama, Anjaneyu, Mahalakshmi అని మాకు నేర్పించారు. Somebody's was taught Jesus Christ is God. ఈ మూడు మనం పెట్టిన పేర్లు. There is one supernatural power up above. Yes, exactly. Who is taking care of everything and everybody. Natural. ఇవి మనం పెట్టిన పేర్లు ఇవి. యూ టీచ్ మీ హౌ టు రెస్పెక్ట్ ఇట్. ఐ విల్ కీప్ దట్ ఇన్ మై హౌస్. ఐ విల్ నాట్ గివ్ దిస్ టు యూ అని అన్నాను. ఆయన అయితే అసలు 90 years ఆయనకి, 85-90 years వాళ్ళు వచ్చారు మన ఇంటికి. ఒక 10-15 మంది వచ్చారనమాట. ఈ జమాత్ నుంచి వచ్చుంటారు, ట్రిప్లికేన్ నుంచి. అంటే ఇది విని ఇది చూడాలని వచ్చారు పాపం వాళ్ళు. అది తీసుకెళ్తామన్నప్పుడు నేను అన్నాను, ఐ విల్ నాట్ గివ్ దిస్, టీచ్ మీ హౌ టు కీప్ ఇట్ అని అంటే అప్పుడు చెప్పారు, అమ్మ ఇంటికి ఎదురుగా పెట్టండి, చాలా మంచి జరుగుతుంది మీకు. దిస్ ఇస్ గాడ్ హెస్ బ్లెస్డ్ యూ అమ్మ, మీరు బాగా చూసుకుంటారు దాన్ని, మీరు ఇంట్లోనే పెట్టుకోండి అని చెప్పేసి బ్లెస్ చేసి వెళ్ళారు. యూ కెన్ టేక్ అ షార్ట్ ఆఫ్ ది ఖురాన్. ఇప్పటికీ ఒక పక్కన దీపం వెలిగించి మా ఆయన యూనిఫామ్ వేసుకుని ఫ్లైట్ ఆపరేట్ చేసే ముందు ఆ ఖురాన్ అలా ఒక నిమిషం టచ్ చేసి వెళ్తారు ఇప్పటికి. ఒకసారి వెళ్దాం ఖురాన్ దగ్గరికి. Yes, you can see it. Yeah. Come. Yeah, you should take the off. This is the Quran andi. My husband operated at least 85 to 95 Hajj flights. Okay. So ఇది యాక్చువల్లీ ఇంత పెద్దది ఉండిందండి. ఇప్పుడు ఉప్పు నీళ్ళలో అలా చిన్నదైపోయింది. ఓకే. దిస్ ఇస్ ద ఖురాన్ విచ్ కేమ్, వి డోంట్ నో వెదర్ ఇట్ కేమ్ ఫ్రమ్ ఇండోనేషియా. ఇది సునామీ వచ్చినప్పుడు వచ్చింది. మేడం వాళ్ళ ఇంట్లోకి వచ్చింది అనమాట, బీచ్లో నుంచి. అంటే ఏ కంట్రీలోదో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎవరు పంపించారో తెలియదు అనమాట. నిజంగా చాలా అంటే చాలా భద్రంగా దీన్ని దాచుకున్నారు. దాచి భద్రంగా పెట్టుకుని వాళ్ళు చెప్పారు, నీట్గా ఉన్నప్పుడు ముట్టుకోండి, చెప్పులు వేసుకుని పట్టుకోకూడదు అని. ఇదేమో ఆయన హజ్ ఫ్లైట్ ఆపరేట్ చేసినప్పుడు ఆయన వెళ్ళి జమ్ పానీ, ఈ ఖురాన్, ఈ తమిళ్ బుక్స్, ఇంగ్లీష్ బుక్స్ గిఫ్ట్గా ఇస్తుంటారు. ఆ హజ్ ఫ్లైట్స్, ఫ్రీ ఫ్లైట్స్, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఆపరేట్ చేసినప్పుడు హీ యూస్ టు బ్రింగ్ జమ్ పానీ అవన్నీ అనమాట. ఇది మీ గ్లాస్ చేయించారు? ఇది నేను చేయించి అలా పెట్టాను, ఎందుకంటే పట్టుకుంటే అలా ఊడిపోతుంది. అసలు ఇది ఓపెన్ అవడానికి లేదా? ఓపెన్ అవుతుంది, ఇలా ఎత్తితే తీసుకోవచ్చు. అది ఓపెన్ అవుతుంది. ఈ గ్లాస్ ఓపెన్ అవుతుందా? అవదు. లేదు, ఇది మొత్తం ఎత్తాలి. ఎత్తితే దాని ఒక స్టాండ్ ఒకటి ఉంది, ఆ స్టాండ్ మీద పెట్టాను అనమాట. ఒక నిమిషం మీరు అలా ఎత్తండి, నేను స్టాండ్ పట్టుకుంటా. ఏదో ఎవరో ఒకళ్ళే పట్టుకోవాలి. హౌ డు గాడ్, నో ప్రాబ్లం. అల్లా
కాపాడింది మమ్మల్ని. ఐఎమ్ సో బ్లెస్డ్ టుడే ఐ థింక్. ఎస్, ఒకసారి మీరు టచ్ చేయొచ్చు. ఇప్పటికీ ఆయన ఫ్లైట్ ఆపరేట్ చేసేటప్పుడు యూనిఫామ్ వేసుకుని అక్కడ దీపం వెలిగించి పూజ రూమ్లో వచ్చి ఒక నిమిషం ఇలా. ఎన్ని ఇయర్స్ అయింది మేడం ఇది వచ్చి? అదే సునామీ రోజున వచ్చింది కదండి, ఆల్మోస్ట్ ఒక 20 20 ఇయర్స్ నుంచి. గ్రేట్. నిజంగా ఇది వాళ్ళకే తెలుస్తుంది ఏం రాశారు, ఏం రాసిందో ఏమో తెలియదు. అందుకే అంతమంది వచ్చారు చెన్నై మొత్తం దీనికోసం వచ్చి చూసి ఇవ్వండి. ఇప్పటికీ వచ్చి చాలా మంది మాకు వీ హ్యావ్ వండర్ఫుల్ ముస్లిం ఫ్రెండ్స్. దే విల్ కమ్ అండ్ దే విల్ డూ నమాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అండ్ గో. హౌ బ్లెస్డ్ వీ ఫీల్, యూ హ్యావ్ నో ఐడియా. గ్రేట్. మా ఆయనకి ప్రాణం ఇది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.